బ్యాక్ టు ది న్యూస్. హైదరాబాద్ ఐటీ హబ్ నడిబొడ్డున ఉన్న వేళ కోట్ల ప్రభుత్వ భూమిపై కన్నేసిన కేటుగాల గుట్టు రట్టయింది. మాదాపూర్ సైబర్ టవర్స్ సమీపంలో ఏకంగా 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవాలని ఇటినా ప్రాపర్టీస్ కుట్రలను హైకోర్టు విచారణతో సహా బట్టబయలు చేసింది. 3000 కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమిని హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా అధికారులు రంగంలోకి దిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ భూమి చుట్టూ బుధవారం రాత్రికి రాత్రే పటిష్టమైన ఫెన్సింగ్ వేసి బోర్డులు నాటారు. పంతొమ్మిది 1978లో ఏర్పాటైన తహసీల్దార్ కార్యాలయం పేరుతో ఏకంగా 1972లోనే నకిలీ పట్టాపత్రాలు సృష్టించి కోర్టును బురిడీ కొట్టించాలని చూసిన ఇటినా ప్రాపర్టీస్ నకిలీ పత్రాల బాగోతాన్ని రెవెన్యూ అధికారులు ఆధారాలతో సహా కోర్టు ముందుంచారు. దీంతో దశాబ్దం నాటి ఈ భూ వివాదం తెరదించుతూ జస్టిస్ నాగేష్ భీమిపాక సంచలన తీర్పునిచ్చారు. కానామెట్ గ్రామంలో దాదాపు 3000 కోట్ల రూపాయల విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ అధికారులు ఫెన్సింగ్ వేశారు. ఈ భూమి తమదేనంటూ ఇటినా ప్రాపర్టీస్ అనే సంస్థ గత దశాబ్ద కాలంగా కోర్టులో వివాదం నడుపుతోంది. అయితే సదరు సంస్థ సమర్పించిన పట్టాపత్రాల్ని నకిలీవని రెవెన్యూ అధికారులు ఆధారాలతో సహా నిరూపించారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ ఆ వివాదానికి తెరదించుతూ ప్రభుత్వ భూమిని రక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు హైడ్రా రంగంలోకి దిగి ఆ 15 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. అక్కడ ఫెన్సింగ్ వేయడంతో పాటు అది ప్రభుత్వ భూమి అని తెలిపే బోర్డులను కూడా ఏర్పాటు చేసింది.